ఇంతమంది ఉన్నారు. సరే ఇంతవరకు అయిపోయింది. ఆయన తక్కువమో బాగుంటుందో ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారో కొంచెం నమ్మించండి. ఇది ఒకటి చెప్తా. సమాసము అంటే నేనే జ్ఞానశక్తి సమారూఢ అన్నాడు. ఒక్కసారి జ్ఞానశక్తి సమారూఢ తత్వమాల విభూషిత భుక్తి ముక్తి ప్రదాత తస్మై శ్రీ గురువే జై. జ్ఞాన శక్తి సమారూఢ అంటే జ్ఞానం అంటే శక్తి అంటే ఇవి రెండింటినీ సమానంగా చూసినవాడు ఎవరంటే మనం చెరికెత్తిన మనిషిని ఎవరు చూసినారు? చెరికెత్తిన మనిషిని చూసినారా? ఏమైనా చెరికెత్తి మనిషిని చూసినావా లేదా? ఎట్లుంది అది మంచినప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది భూమిలో నుంచి? ఇది ఒక్కటే చెప్తారు. సెకండ్ వస్తుంది. ఏమొస్తుంది? మొలక 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 వస్తుంది. మొలకి చేంజ్ కలుపుకుని ఉంటాయి. విత్తనం అటు ఇటు. ఏం పేరమ్మా? గట్టి కొట్టండి. రెండు ఇత్తనాలు ఉంటాయి. ఆ రెండు ఇత్తనాల నుంచే మొలక వస్తుంది. మరి మనమంతా ఎవరి నుంచి పుట్టినాము? శివుడు పార్వతి నుంచి పుట్టినాం. ఒకరుంటే ఒకరికి లేదు. ఒక బీజ మిత్రం ఉంటే మొలొస్తుందా? దీంట్లో శశి లేదు అనుకున్నాం. అదే కదా సమాసము ఫౌండేషన్ పేరు ఎంత చక్కగా పెట్టారు. దాన్ని తెలుసుకున్నారు. మన సమరాసం అయితే ఆ ఇద్దరు ఆయన ఆ లైట్ అయితే అమ్మవారు ఇంత మిగిలితే అమ్మవారు విమర్శించారు. చాలా సంతోషం అన్నమాట. లలితా సహస్రనామం చెప్పు. చాలా సంవత్సరం ఆరాధన చేస్తామా కానీ కొంతమంది ఏమంటే గురువు అంటే దేవుడు నమ్మడం మంచి అబద్ధాలు. మేము 26 వచ్చాము. 7 రోజు రాత్రి పనులు చేస్తాము. తర్వాత ఈసారి లలితా సహస్రనామం అమ్మవారికి ప్రతి చోటు కూడా అమ్మవారిని కలిగితే విశ్వంలోకి వెళ్ళిపోయారు. మనం విశ్వంలో ఏమైతే ఇస్తామో మనకు అదే తీర్పిస్తాం. కాబట్టి ఊరికే చదవమంటే అమ్మకి రోజు కలుగు 9,000, 8,000, 7,000, 6,000, 5,000, 4,000, 3,000, 7,000 వెయ్యి. మళ్ళీ ఏం ప్రైజ్ రావాలనుకుంటా రైట్ ఇంకా ఇస్తూ మళ్ళీ ఒక 500 ఇస్తాం. ఏ ప్రైజ్ రాకుండా మీరు చేయాల్సిన పని ఏమంటే ఇక్కడ వరలక్ష్మి మేడం అని ఒక ఆయన ఉంటుంది. నీలిమా మేడం నీలిమా మేడం కూడా ఈ 10 రోజులు భగవద్గీత తెలిసి ఈ లలితా సహస్రనామాలు 5,000 మంది అమ్మవుతారు. ఎంతమంది అంటే 10 రూపాయలు పెట్టామో నేను కొత్తైనా 5,000 రూపాయలు వస్తే ఆయన మంచిగా సభ్యులు ఏమా వస్తారా? జై లలితా మాతాకు జై. జై లలితా మాతాకు జై. జై లలితా మాతాకు జై. మీరందరూ సాధన చేద్దామా? ఎంతమంది మీరే కదమ్మా ఇస్తామని మాత్రం కూడా అమ్మవారు మంచి జ్ఞానం నుంచి అనుభవం మంచి జ్ఞానం ప్రభావితంగా కోరుకుంటూ ఆంజనేయస్వామికి వీరస్తూ అందరూ కూడా అమ్మ కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తూ అన్నట్టుగా చిన్న మాటలో